వెల్కమ్ టు 108. 90స్లో పుట్టిన వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు. వాళ్ళతో పెనవేసుకున్న జ్ఞాపకాలు, వాటితో అందిన ఆనందాలు మరే జనరేషన్కి దక్కలేదేమో. గ్రౌండ్లో అడుగు పెడితే స్టాంప్ బాల్లు, బేబీ ఓవర్లు, స్కూల్కి వెళ్తే రెనాల్డ్ పెన్, గ్రీటింగ్ కార్డ్స్, ఆదివారం వస్తే అమృతం సీరియల్. ప్రతి అడుగులోనూ ఓ అందమైన అనుభూతులు దాగి ఉన్నాయి. వైల్లో ఉన్న ల్యాండ్ ఫోన్ పోయింది. సెల్ ఫోన్ చేతి దాకా కనబడని వైల్లో కాళ్ళని కట్టిపడేసుకున్నాం. అందుకే ఒకసారి పాత రోజుల్ని గుర్తు చేసుకుంటే అప్పుడు బాగుండేది కదా అనిపిస్తుంటుంది. అలాంటి జ్ఞాపకాలని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా గుర్తు చేసినా మనసు కేరింతలు కొడుతుంది. అలా ఒకసారి మనల్ని 90స్లోకి లాకెళ్ళిన ఓ వెబ్ సిరీస్ వచ్చేసింది. అదే 90s. 6 ఎపిసోడ్ల సిరీస్ ఇది. కథ మొదలుపెట్టేటప్పుడే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే మధ్యతరగతి కథలో మలుపులు ఉండవు, కేవలం అనుభవాలే అని చెప్పేశాడు దర్శకుడు. నిజమే కదా, మన జీవితంలో రాసుకొని వెబ్ సిరీస్ తీసుకోదగిన కథలేముంటాయి? చుట్టంగా వచ్చిన మామయ్య వెళ్తూ వెళ్తూ 100 రూపాయలు ఇస్తాడా ఇవ్వడా అంటూ ఎదురు చూసిన పిల్లల అమాయకత్వంలోంచి పుట్టిన ఆనందానికి మించిన గ్లామర్ ఏముంటుంది? అవన్నీ కథలైపోయాయి, ఎపిసోడ్లుగా మారి ఇందులో మెరిశాయి. 100 రూపీస్ సిగ్నేచర్, ర్యాట్ రేస్, ఉప్మా, ఫెయిర్ అండ్ క్రీమ్, స్లామ్ బుక్ ఇవి ఎపిసోడ్లకు పెట్టుకున్న పేర్లు. బెట్ మ్యాచ్లో 100 రూపాయలు పోగొట్టుకుని వాటిని ఎలా సంపాదించాలో తెలియక తికమక పడుతున్న రఘుకి ఆ 100 రూపాయలు ఎలా దక్కాయి అన్నది 100 రూపీస్లో చూడవచ్చు. మధ్యలో కేబుల్ టీవీ కోసం పాటలు, అమృతం సీరియల్, మటన్ బొక్కల సరదాలు ఇవన్నీ గుమ్మిగూడేశాడు. పండితపుత్ర పరమసుంట అనే నానుని నిజం చేస్తూ లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ అబ్బాయి ఆదిత్య చేసిన అల్లరి సిగ్నేచర్లో చూడవచ్చు. స్కూల్ కిటికీల నుంచి గ్రౌండ్లోకి ఎంతసేపైనా చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ని ఒక్క నిమిషం కూడా చూడలేకపోతాను అంటూ కళ్ళల్లో నీళ్లు తింపుకుంటూ ఆదిత్య చెప్తుంటే మన గుండెల్లో సుడిగాలులు తిరుగుతుంటాయి. అబ్బాయికి భరతనాట్యం, అమ్మాయికి కరాటే నేర్పాలని ఓ తండ్రి అనుకున్న చోటే ఫెయిర్ అండ్ క్రీమ్ ఎపిసోడ్ పడేసింది. అవును, అమ్మాయిలకు ధైర్యం, తెగింపు అందివ్వాలంటే ఆ మాత్రం కొత్తగా ఆలోచించాల్సిందే కదా. నాలెడ్జ్ అంటే టెక్స్ట్ బుక్స్, సక్సెస్ అంటే ఫస్ట్ ర్యాంక్ మనస్తత్వాలకు రాకెట్ రేస్ అద్దం పడుతుంది. స్కూల్లో తెలుగు మాస్టరు, ఫ్లాప్లో ఉన్న హీరో, ఇంట్లో అమ్మ చేసిన ఉప్మా ఇవంటే మనకు చిన్న చూపే అంటూ ఉప్మా గురించి ఓ ఎపిసోడ్ నడిపించాడు దర్శకుడు. ఆ ఎపిసోడ్ అంతా ఒకెత్తు, చివర్లో కూరలో వేసే ఉప్పు, కారం కంటికి కనిపించవు, కానీ అవి లేకపోతే రుచి ఉండదు. ఇంట్లో ఉండే పెళ్ళం అమ్మ కూడా అంతే అనే డైలాగ్ మరో ఎత్తు. ఓ సగటు ఇల్లాలు ఆ ఇంటి గురించి, పిల్లల గురించి ఎంత ఆలోచిస్తుందో చెప్పే ఎపిసోడ్ అది. ఓ నిజమైన టీచర్ ఎప్పుడు సంతోషంగా ఉంటాడో తెలుసా? తన పాఠాలు చెప్పిన విద్యార్థి ప్రయోజకుడు అయినప్పుడు. ఆ సమయంలో తన కొడుక్కి మార్కులు తక్కువ వచ్చాయో అనే బాధన ఉండదు. స్లామ్ బుక్లో ఈ చివరి సీన్ హృదయాన్ని హత్తుకుంటుంది. ఇలాంటి మాస్టర్లు ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఇలా అన్ని చిన్న చిన్న విషయాలే, మనకు తెలిసిన సంగతులే, కానీ ఆలోచిస్తే వాటి లోతు ఎక్కువ. మనము ఎప్పుడు ఎక్కడో ఆ లోతుల్లో మునిగి తేలిన వాళ్ళమే. మధ్యతరగతి తండ్రి పాత్రలో శివాజీ ఒదిగిపోయాడు. వయసుకు తగిన పాత్ర శివాజీ వల్ల ఆ పాత్రకు హుందాదనం వచ్చింది. వాసుకి చాలా కాలం తర్వాత కనిపించింది. ఓ ఇల్లాలిగా, తల్లిగా ఆమె పాత్ర చాలా పొద్దిగ్గా ఉంది. కొన్ని ఎపిసోడ్లలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు, కానీ తనదైన అవకాశం వచ్చిన చోట చక్కటి ప్రతిభ చూపించింది. ఇక పిల్లలు రెచ్చిపోయారు. ముగ్గురే. వాళ్ళ నటన కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఆదిత్యలో చిచ్చరపిడు కనిపిస్తాడు. తన టైమింగ్ నవ్వులు పంచుతుంది. నిజానికి ఇది అమ్మా నాన్న కథ కాదు, 3 పిల్లల కథ. వాళ్ళ సరదాలు, జ్ఞాపకాలే తెరపై కనిపిస్తాయి. అతిథి పాత్రలో వేణు ఉడుగులా మెరిశారు. సంగీతం హాయిగా ఉంది, మాటలు అర్థవంతంగా సాగాయి. 90 నాటి కథ ఇది. ఆర్ట్ వర్కింగ్ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించాలి. ఈ విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. ఇంటి గోడల మీద పోకిరి, స్టీల్ బయట తారే జమీన్ పర్ పోస్టర్లు చూపించారు. ఇవి 90స్లో వచ్చిన సినిమాలు కానే కావు. ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. ఇల్లు, స్కూలు ఇలా కనిపించిన లొకేషన్లు చాలా తక్కువ. అయినా బోర్ కొట్టదు, ఎందుకంటే మధ్యతరగతి కథలు, మనదైన జీవితాలు, మనం చూసొచ్చిన దారులు ఎన్నిసార్లు కళ్ళ ముందు మెదిలినా హాయిగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కూడా అంతే.